వీరాపురం గ్రామంలో రాజన్న అనే ఒక పిసినారి వ్యాపారి ఉన్నాడు. కొట్టులో మొత్తం కల్తీ చేసేవాడు. బియ్యంలో రాళ్లు కలిపి అమ్మేవాడు. బియ్యంలో రాళ్లు నేను కలపలేదు. నువ్వు ఇచ్చిన డబ్బులకి అదే ఎక్కువ. ఇంట్లో చిన్న పిల్లకాయలు తినలేకపోతున్నారయ్యా. రాళ్లు లేని మంచి బియ్యం అయ్యా. నేను ఏం చేసేది? వేరే చోట ఎక్కడైనా తీసుకుందామంటే చుట్టుపక్కల ఎక్కడ అంగడి లేదు. అందుకనే రాళ్లు కలిపిన ఇక్కడే తీసుకుంటున్నా. రాజన్న నిన్న తీసుకుని పోయిన బియ్యంలో రాళ్లు ఉన్నాయి. పాప రాత్రంతా కడుపునొప్పి అంటా ఉంది. అలా ఎప్పుడూ జరగలేదు. రాత్రి పాప అన్నం తిన్నాకే వచ్చింది. నిన్ను మంచి వాడివి అని నమ్మాను. ఏంది భీములో రాళ్లు ఇలా కలుపుతున్నావు? నేను అలాగే చేస్తాను. లేకపోతే నా వ్యాపారం గిట్టుబాటు అవ్వదు. బియ్యం రాళ్లు కలిపితేనే నాకు ఆదాయం వస్తుంది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీ అవ్వకి పాపం కూరగాయల వ్యాపారం జరగడం లేదు. నేను ఈమెకి సహాయపడతాను. ఆ మోసగాడు వ్యాపారికి బుద్ధి రావాలి అంటే ఈ అవ్వకి కొట్టు పెట్టిస్తాను. అతని కొట్టు పక్కనే పెట్టిస్తాను. ఆ కొట్టులో కూరగాయల వ్యాపారం, బియ్యం, ఇంటికి సరుకులు కూడా పెట్టిస్తాను. అప్పుడే ఆ వ్యాపారికి బుద్ధొస్తుంది. ఆ తర్వాత అయినా మారతాడేమో చూద్దాం. అవ్వ నువ్వు బాధపడకు. నీకు నేను పెద్ద కొట్టు పెట్టిస్తాను. మంచి వాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నువ్వు ఆ కొట్టు చూసుకొని దాంట్లో వచ్చిన ఆదాయంతో నీ జీవనం సాగి. సరే నాయనా, నీ మంచితనానికే ఈ జన్మంతా రుణపడి ఉంటాను నాయనా. నన్ను వదిలేయ్యా. నన్ను తిట్టకు, నన్ని బెదిరించకు. చూడు నాయనా, నీ కొట్టుని పెరికేస్తాను అంటా ఉన్నాడు. నన్ను చంపేస్తాను అని బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు భయపడకు అవ్వా, నీకు నేను ఉన్నాను. నా కొట్టు పక్కనే మీరు ఇద్దరూ కలుసుకుని కొట్టు పెడతారా? నా కొట్టు ఇప్పుడు పోవడం లేదు. మీ ఇద్దరినీ చూడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నాకు వయసు అయిపోయింది. నేను మిమ్మల్ని కొట్టలేకపోయినా నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు. అతన్ని పిలిపించి మీ ఇద్దరి అంతు చూస్తాను చూడు. రాక్షస మంత్రగాడ వీళ్ళని చంపేయి. నా అవతారం చూశారు కదా. నేను మిమ్మల్ని చంపకముందే ఇక్కడ నుంచి పారిపోండి. నువ్వు భయపడకు మిత్రమా, నీకు నేనున్నా. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇప్పుడు చూడు, వీడు నా చేతిలో చస్తాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.